ఈ నెల 28 నుంచి 30 వరకు జరిగే TSUTF 6వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక TSUTF జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని TSUTF కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఈ నెల 28, 29, 30 తేదీలలో పట్టణ పరిధిలోనే లక్ష్మీ గార్డెన్లో TSUTF 6వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు జరుగుతాయని, మొదటి రోజు ప్రారంభంగా బహిరంగ సభ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి 6 నుండి 7,000 మంది హాజరవుతారని అన్నారు. 29, 30 తేదీలలో సంఘ ప్రతినిధుల సభ జరుగుతుందని, ఈ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలలో ప్రభుత్వం విద్యారంగం ఏ విధంగా ఉంది, ఎలా అభివృద్ధి చెందాలి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి విద్యా విషయం అంశాలపై చర్చలు ఉంటాయని తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో విద్యారంగంను అభివృద్ధి చేయకుండా ఉందని, కనీస మౌలిక వసతులు కల్పించకుండా, ఉపాధ్యాయుల ఖాళీలు నింపకుండా అలసత్యం చేసిందని, కేవలం 5 నుండి 600 గురుకులాల ఆరాకోరా వసతులతో ప్రారంభించి గురుకులాలలోనే మొత్తం విద్య అందుతుందని ప్రజలకు భ్రమలు కల్పించారని, దీంతో రాష్ట్రంలోని పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగంలో విద్యార్థుల సంఖ్య తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో TSUTF రాష్ట్ర కార్యదర్శి జి నాగమణి, TSUTF నల్గొండ జిల్లా అధ్యక్షులు బక్క శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులు బి అరుణ, నరశేఖర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు జి అరుణ, జిల్లా కార్యదర్శులు రమాదేవి, నలపరాజు వెంకన్న, పగిల సైదులు, కొమర్రాజు సైదులు, వేదశ్రీ, ఆడిట్ కమిటీ కన్వీనర్ మురళయ్య, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి శశిధర్, మైనార్టీ రెసిడెన్షియల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పయ్యవుల భరత్, సైదులు, జ్యోతి, బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర 6వ మహాసభలు 28, 29, 30 తేదీల్లో నల్లగొండ పట్టణంలో పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఈ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ పిలిపిస్తున్నాం. ముఖ్యంగా ఈ మహాసభలంటే ఏదో సభ నిర్వహించి అంతటితోనే కాకుండా మొదటి రోజు బహిరంగ సభ కార్యక్రమం, సెమినార్లు, వివిధ అంశాలపైన ఇవాళ దేశం విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, ఉపాధ్యాయులకు సమాజానికి ఉపయోగపడే అంశాలపైన సెమినార్లు నిర్వహించడం జరుగుతూ ఉంది విద్యావేత్తలతోని. అదేవిధంగా మిగతా 2 రోజులు వివిధ అంశాలపైన చర్చలు జరిపి రాబోయే 2 సంవత్సరాలకు కర్తవ్యాలను ఏం చేయాలి ప్రభుత్వ విద్యారంగం కోసం, అదేవిధంగా ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన మొత్తం అన్ని జిల్లాల నుండి చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వ విద్యారంగం ద్వారానే ఈ సమాజంలో ఉన్న అందరికీ నాణ్యమైన సమానమైన విద్య ఉచితంగా అందే అవకాశం ఉంది. ఇంకో అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలనేది UTF గట్టిగా కోరుతూ ఉంది. అంతరాలు లేని చదువు కానీ, అంతరాలు లేని సమాజం నిర్మాణం కావాలంటే, అందరికీ సమాన అవకాశాలు రావాలంటే ప్రభుత్వ విద్యారంగం మాత్రమే దానికి పరిష్కారం చూపుతుంది. ఉన్నాం ఈ విద్యారంగం ఇంకా పటిష్టంగా ఉండాలంటే ఉపాధ్యాయ సమస్యలు, విద్యారంగంలో వచ్చే సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలి. దాంట్లో ముఖ్యంగా ఇవాళ విద్యార్థులకు కావాల్సినటువంటి వసతులు కల్పించాలి. మధ్యాహ్న భోజనాన్ని ఇంకా మెరుగ్గా అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కోడిగుడ్డు పెట్టాలంటే ఇవాళ ప్రభుత్వం 5 రూపాయలు ఇస్తే మార్కెట్లో 7 రూపాయలు ఉంది. దాన్ని ఇవాళ ఏజెన్సీలు పెట్టలేని స్థితి ఉంది. కాబట్టి ఇటువంటివి కాకుండా మేము గుడ్లు ప్రభుత్వమే సప్లై చేసి విద్యార్థులకు అందించినప్పుడు అందరికీ మంచి నాణ్యమైన భోజనము అందే అవకాశం ఉంటుంది. ఇది మనందరి ముందు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి భోజనంలో నాణ్యతను పెంచి ఉదయం బ్రేక్ఫాస్టు, అదేవిధంగా సాయంత్రం స్నాక్స్ ఇచ్చి పిల్లలను సెమీ రెసిడెన్షియల్గా ఉంచితే ఇవాళ మంచి విద్యను అందించే అవకాశం ఉంది. అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి అరకొరగా కాకుండా నోట్బుక్స్ కానీ, షూస్తో సహా
ఇవాళ ఇతర దేశాల్లో కానీ రాష్ట్రాల్లో ఇచ్చే విధంగా మన దగ్గర కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు కల్పించాలని కోరుతా ఉన్నాం. ఎక్కడైతే ప్రభుత్వ విద్యారంగం మీద చర్చ జరుగుతుందో దాన్ని చర్చించి ప్రభుత్వంలో మార్పులు తీసుకొచ్చేదాని కొరకు, సూచనలు చేసేదాని కొరకు జరుగుతున్న విద్యా సదస్సులకు ఇచ్చే ఆండ్యూటి సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొదటి రోజు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఉదయం 9:30 గంటలకు నల్గొండ క్లాక్ టవర్ నుంచి లక్ష్మీ గార్డెన్ వరకు పెద్ద ఎత్తున మహాప్రదర్శన కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ మహాప్రదర్శనకు రకరకాల ఇవాళ పెద్దలు చెప్పినట్టు జరుగుతున్న సిపిఎస్ అనే ఒక పెద్ద మహమ్మారి, ఆ సిపిఎస్ భూతం, అదేవిధంగా రకరకాలుగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద కూడా ప్రదర్శనలు నిర్వహించి దీన్ని ముందుకు తీసుకుపోయేదాని కొరకు నల్గొండ ప్రాంతం పెద్ద ఎత్తున, నల్గొండ జిల్లా ఇవాళ రాష్ట్రంలో టీఎస్యూటీఎఫ్ అత్యధిక సభ్యత్వం కలిగిన జిల్లాగా ఉన్న ఈ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన గడ్డలో నల్గొండ 6వ మహాసభలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేదాని కొరకు ఆహ్వాన సంఘం శక్తివంతం లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ వారం 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున మేము ఇంకా ఎవరి దగ్గర నుండి ఒక పైసా కూడా విరాళ రూపంలో తీసుకోకుండా మా ఉపాధ్యాయుల నుంచే ఈ మహాసభల్ని ఫండ్ సేకరించి పెద్ద ఎత్తున ఈ మహాసభల ఏర్పాట్లకు కూడా ఉపాధ్యాయుల షేరింగ్తోనే చేస్తున్నాం. కాబట్టి